ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నతో పోలిస్తే ఇవాళ వరద ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. నిన్న రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 11,46,000 క్యూసెక్కుల పైగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది. దీనికి ఫలితంగా విజయవాడ దిగువన ప్రాంతాలన్నీ నీటి ముంపునకు గురయ్యాయి. ఇవాళ చూస్తే కనుక ప్రస్తుతం 9,41,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. వీటిలో 500 క్యూసెక్కుల నీరు కాలువలకు విడుదల చేస్తూ ఉండగా మిగిలిన 9,40,000 క్యూసెక్కులు దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. మొత్తంగా చూస్తే కనుక కొద్ది వేగంగానే వరద అయితే తగ్గుముఖం పడుతుంది. గంటకు వరద ప్రవాహం అయితే తగ్గుతూ ఉండడంతో ఈ కింద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉండేటటువంటి ప్రజలందరూ కొంత ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఇప్పటికే వరద గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ప్రకాశం బ్యారేజీకి ఈసారి ముంచెత్తింది. దీంతో దిగువన ఇటు ప్రకాశం బ్యారేజీ దిగువన అవనిగడ్డ దివిసీమ ప్రాంతాల్లో మొత్తం చాలా వరకు పంటలు నీటి మునగాయి, గ్రామాలు నీళ్ళలో ఉండిపోయాయి. ఇటు విజయవాడ నగరంలో కూడా కొంత వరద నీరు వచ్చి ఇళ్లను ముంచెత్తిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వరద రావడంతో ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. ఈసారి చూస్తే కనుక ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కురిసినట్టు భారీ వర్షాలతోనే ప్రకాశం బ్యారేజీకి ఎక్కువగా వరద వస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులో భారీ ఎత్తున వర్షం కురవడంతో అక్కడ నుంచి మున్నేరు వాగు పొంగి పొర్లింది. భారీగా వచ్చినటువంటి ఆ వరద ఇటు బుడమేరు కాల్వ డైవర్షన్ కెనాలు సరిగా లేకపోవడంతో మొత్తంగా ధ్వంసమైపోయి అక్కడ నుంచి కృష్ణానది ద్వారా ఇట్లా భారీ ఎత్తున వరద దిగువకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పుడు అధికారులు నియంత్రిస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. ఎక్కడ ముంపు బారిన పడకుండా ప్రత్యేకించి ఇటు అమరావతి వైపు కరకట్టలు దాదాపు ఎడ్జ్ వరకు వచ్చేసి నీరు వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఆ కరకట్టలు ఎక్కడ కూడా దెబ్బతినకుండా నిరంతరం కరకట్ట మీదుగానే పర్యవేక్షిస్తూ పోలీసులు గాను, ఇరిగేషన్ అధికారులు కానీ పర్యవేక్షిస్తూ వాటిని పటిష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద చూస్తే కనుక నిన్న ఉదయాన్నే కొన్ని 4 పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను బలంగా ఢీకొట్టాయి. ప్రస్తుతం మనం 67వ గేటు వద్ద ఉన్నాము. ఈ 67వ గేటు, 68, 69 3 గేట్ల వద్ద 4 పడవలు, భారీ పడవలు వచ్చి ఎగువ నుంచి చాలా వేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో ప్రస్తుతం మనం చూడొచ్చు 67వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక దీన్ని కౌంటర్ వెయిట్గా పిలుస్తారు. ఈ చాలా బలంగా ఉంటుంది, బలిష్టంగా ఉంటుంది. ఈ వెయిట్ అనేది చాలా కొన్ని టన్నుల కొద్దీ బరువు ఉండి ఈ గేటును పైకి కిందకి మూయడం తెరవడంలో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ కౌంటర్ వెయిట్గా పిలిచేటటువంటి ఈ భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. భారీ పడవ వచ్చి బలంగా గుద్దుకోవడంతో పూర్తిగా ఇనుప చువ్వలను కూడా బయటకు వచ్చేసి ఎందుకు పనికిరాని విధంగా పూర్తిగా ఇక్కడ అడ్డంగా పడినటువంటి పరిస్థితి. దీని ఫలితంగా ఇటు 67వ గేటును ముయ్యలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే వరద ఎగువ నుంచి వస్తున్న కారణంగా దిగువకు వెళ్తూనే ఉంది. అయితే ఈ పడవ ఈ ప్రవాహానికి అడ్డంగా ఉండడం వల్ల కూడా కొంత ఎగువన ప్రకాశం బ్యారేజ్ ఎగువన గుంటూరు, అమరావతి తదితర ప్రాంతాల్లో కొంత వరద ఉధృతి పెరుగుతుంది, కొంత ముంపు కూడా పెరిగేటటువంటి ప్రమాదం ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే మొత్తం 70 గేట్లను మొత్తం తెరిచి ఉంచారు. ఈ 70 గేట్ల ద్వారా నీరు కిందికి వెళ్తుంది. అయితే 2 గేట్లు ఇప్పుడు 67వ గేటు, అలాగే పక్కనే ఉన్నటువంటి 68వ గేటు వద్ద కూడా కొంత ప్రవాహం మందగించింది. మిగతా వాటితో పోలిస్తే కొంత తక్కువ స్థాయిలో ఇక్కడ నుంచి దిగువకు వెళ్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే వీటిని తొలగించేందుకు గాను, ఈ ప్రవాహాన్ని అడ్డు లేకుండా ఉండేందుకు గాను ప్రస్తుతం అయితే జలవనరుల శాఖ అధికారులు గాను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిన్న దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కన్నయ్య నాడు ఎవరైతే గేట్ల తయారీ అలాగే నిర్వహణ సంబంధించినటువంటి నిపుణులు ఉన్నారో ఇటీవల తుంగభద్ర డ్యాము గేటు కొట్టుకుపోగా దాన్ని చాలా రికార్డు స్థాయిలో కృషి చేసి ఎక్కడా లేని విధంగా దాన్ని తిరిగి పునరుద్ధరించి సాగునీటి కష్టాలు లేకుండా తీర్చినటువంటి నిపుణులు కన్నయ్య నాయుడు ఇక్కడికి వచ్చి నిన్న ఈ గేటు ధ్వంసమైనటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే వీటన్నిటి కూడా తిరిగి మళ్ళీ పునరుద్ధరించవచ్చు అని చెప్పేసి వారు స్పష్టం చేశారు. అయితే ఇవాళ 9 గంటలకు వారు మళ్ళీ తిరిగి అక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఈ పడవలు ఏదైతే అడ్డంగా ఉన్నాయో గేటు ధ్వంసమైందో ఈ కౌంటర్ వెయిట్ ధ్వంసమైన ప్రాంతంలో మళ్ళీ తిరిగి కొత్తదాన్ని ఏర్పాటు చేసేలా దాన్ని కొలతలు తీసుకున్నారు. అదేవిధంగా దీనికి ఎట్లా చేయవచ్చు అనేది కూడా ఒక ప్లానింగ్ అనేది రూపొందించి అధికారులకు ఇవ్వన్నారు. దీనికి తగిన సూచనలు కూడా చేయన్నారు. ప్రస్తుతం అయితే ఈ పడవలు మొత్తం ప్రకాశం బ్యారేజీ వద్ద చూడవచ్చు. వీటిని డ్రించింగ్ కోసం వాడుతూ ఉంటారు. ఎగువన
ఈ ప్రకాశం బ్యారేజ్ ఎగువన నదిలో ఇసుకను తీసి అక్కడ నుంచి అక్రమంగా అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఈ పడవలన్నీ కూడా అక్కడే తీరం వద్దనే చాలా బలమైనటువంటి తీగలతో కట్టి ఉంటారు. అయితే వరద ఉధృతంగా రావడంతో ఈ పడవలన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకు వచ్చేసాయి. 4 పడవలు ఒక్కసారిగా వచ్చి వేగంగా ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొనడంతో ఇవి ధ్వంసమైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి ప్రస్తుతం డ్యామ్కి ఇది కూడా డ్యామ్ భద్రతకు ముప్పు అయితే లేదని చెప్పేసి నిపుణుడు కన్నయ్య నాయుడు చెప్పడం జరిగింది. అయితే గేట్లను పునరుద్ధరించి వాటిని తిరిగి పనిచేసే విధంగా చేయవచ్చని చెప్పి కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ఇవాళ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే ఇటు ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి ఇటు విజయవాడ వైపు అలాగే అవనిగడ్డ దివిసీమ వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. చాలా ఉధృతంగా నది ప్రవహిస్తుంది. 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూడొచ్చు మొత్తం 11 లక్షల క్యూసెక్లు ఇక్కడ నుంచి దిగువకు విడుదలయ్యాయి. దీని ఫలితంగా ఇటు విజయవాడ నగరంలో చూస్తే కనుక రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, యనమల కుదురు తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దాదాపు చాలా వేలాది ఇళ్ళు నీట మునిగాయి. అయితే 2009 తర్వాత ఈ తీరం వెంట విజయవాడ నగరం వరకు ఆ తీరం వెంట కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రక్షణ కూడా నిర్మాణాన్ని చేపట్టింది. రక్షణ కూడా నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేయడం వల్ల ప్రస్తుతం అదే స్థాయిలో 2009లో వచ్చిన వరద కంటే ఈసారి ఎక్కువగా వరద వచ్చింది. ప్రస్తుతం మన మార్కు చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ దిగువ వద్ద ఆ మార్కు నిన్నైతే ఆ మార్కు వద్ద దాన్ని దాటే నది ప్రవహించింది. ప్రస్తుతం 5 అడుగులు తగ్గి దిగువన ప్రవహిస్తూ ఉంది. అయితే ఇంత వరద వచ్చినప్పటికీ కూడా విజయవాడ నగరంలో అయితే గతంలో 2009లో ఎంతైతే మున్పు ఉందో అంతైతే ఎక్కడ జరగలేదు. చాలా సురక్షితంగా ఉన్నాయి. కృష్ణలంక కానీ రామలింగేశ్వర నగర్ కానీ ఇట్లా యనమల కుదురు తదితర ప్రాంతాలన్నీ కూడా గోడ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఎక్కడ కూడా నీట మునిగిన పరిస్థితి లేదు. గోడ ఎప్పుడైతే అయిపోతుందో ఆ దిగువ ప్రాంతాలు ఇటు పెదపులిపాక వైపు యనమల కుదురు అనే కొంత భాగం వరకు మాత్రమే నీరు ముంచింది. పంట పొలాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ గోడ మాకు చాలా భరోసాని ఇప్పింది అని చెప్పేసి తమ జీవితాల్లో కష్టాలు రాకుండా కాపాడిందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈసారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వరద అయితే ప్రస్తుతానికైతే చాలా వేగంగా తగ్గుముఖం పడుతూ ఉంది. ఈ తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటు దివిసీమ ప్రాంతంలో చూస్తే కనుక పంటలు భారీ ఎత్తున నీట మునిగాయి. ఈ అక్విడక్ట్ వద్ద కూడా చాలా భారీ స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉంది. పంటలు కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అక్కడంతా కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా వరద ఉధృతి తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. ఇవాళ సాయంత్రానికి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 9,40,000 క్యూసెక్లు వస్తున్న దృష్ట్యా ఇది క్రమంగా తగ్గుతూ 5 లక్షల 6 లక్షల కనుక చేరితే ఇంకా సహాయక చర్యలు ఇంకా వేగంగా చేసేందుకు కూడా వీలవుతుంది. ముంపు తేరుకొని ప్రజలకు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఇటు వరద ముంపు తగ్గగానే ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మత్తు పనులు చేపట్టడం సహా అలాగే సహాయక చర్యలకు సంబంధించినటువంటి చాలా వేగంగా చర్యలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార యంత్రాంగంతో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే వరద కొంత తగ్గుముఖం పడుతూ ఉండడం వల్ల ఇటు తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.